తర్వాత సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అక్కడి నుంచి లిటరల్గా చాలా మంది చెప్తున్నారు బాధితులు, మేము పారిపోయినంత పని చేసుకున్నాం, మేము పారిపోయినాం సార్ లిటరల్గా అక్కడి నుంచి అంత ఇది వచ్చింది. అధికారులు మమ్మల్ని ముందే మరి చైతన్యవంతం చేసేవాళ్ళు, మమ్మల్ని లేదా తరలించేవాళ్ళు, సామాన్లు సర్దుకున్నాక ట్రాక్టర్లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఆటోలు పెట్టేవాళ్ళు, ఏం జరగలేదు. అసలు కనీసం ఇంటిమేషన్ లేదు. దాంతో ఏమైపోయిందంటే ప్రజలు ఎక్కడ వదిలేసి ప్రాణాలని అరిచేతులు పెట్టుకొని మరి సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళకి తరలిపోయారు. చాలా మంది తరలిపోలేక పైనుండి సెకండ్ ఫ్లోర్లోకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ టెరెస్ మీదకి పోయి కూడా ప్రాణాలు బిక్కుబిక్కుమనుకుంటా కూడా అరిచేతులు పెట్టుకునే అన్ని వీడియోలు మేము చూసాం. మేము అడిగేది ఏంటంటే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు 4 డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాల్సింది కదా ఫ్లడ్ సిచ్యువేషన్. ఇదేం ప్రతి 12 నెలలు వచ్చేది కాదు.